ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. గెత్సెమనే నుండి గొల్గొతా వరకు 40 రోజులు 40 అంశాలు అనే కార్యక్రమంలో ఎన్నో అంశాల మీద మనం ధ్యానించుకుంటూ వస్తున్నాము. ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు శిలువపై పలికిన 3వ మాటను ధ్యానించుకుందాము. దానికంటే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమగల మా తండ్రి, కృపగల మా రక్షక, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను మా తండ్రి. ప్రభా యేసయ్య, మరి ఇప్పుడు నా తండ్రి ప్రభా, మరియు వాక్యాన్ని ధ్యానించిన ఉంటుండగా నా తండ్రి, మీ యొక్క మాటని ధ్యానించిన ఉంటుండగా నా తండ్రి, సహాయం దయచేయమని వేడుకొంచున్నాను మా ప్రభా. మాకు మంచి వినగల చెవులను, గ్రహించగల హృదయాన్ని దయచేయండి నా ప్రభా. ఎటువంటి టెక్నికల్ ఇష్యూస్ లేకుండా నా ప్రభా యేసయ్య, మీరే మాకు తోడుగా నీడుగా నిలిచి ఉండమని వేడుకొంచున్నాను మా తండ్రి. ప్రభా, మరి ఈ సెర్మన్ ఆది నుంచి అంతవరకు మీరే అధ్యక్షత వహించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అతి వినయంతో అడబెత్తమలాడి వేడుకొంచున్నాను నా ప్రియ పరలోకపు రాజా. ఆమేన్. సో మూడవ మాట, మనము ఈ మూడవ మాటని నలుగురు సువార్థికులు రాయలేదు, కానీ ఆ నలుగురు సువార్థికులలో ఒకడైన యోహాను రాశారు. సో యోహాను సువార్త నుండి 19వ అధ్యాయము 26-27 వచనాలు మనము చదివినట్లయితే, యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచిండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. సో ఇక్కడ మనము దేవుని యొక్క ఆదరణ రూపంను చూస్తున్నాము. తల్లిని ఎంతగానో ప్రేమించి ఆదరించినట్టు చూస్తున్నాము. శిలువ పైన ఇప్పుడు మనము చూసినట్లయితే ప్రభువు ఎంతో గాయములతో, శరీరమంతా రక్తముతో నిండుకొని, ఎండలో తగు మాత్రపు వస్త్రములతో, తల మీద ముళ్ళ కిరీటముతో ఎంతో దుఃఖావస్థలో ఉన్నప్పటికీ కూడా దేవుడు ఎవరి గురించి ఆలోచిస్తున్నాడంటే మన గురించి ఆలోచిస్తున్నాడు. మన గురించి ఎలా ఆలోచిస్తున్నాడు అనంటే, మనము చూసినట్లయితే ఆ రక్షణ సంకల్పాన్ని ఆయన ముగించబోతూ తనను తాను తండ్రికి అప్పగించుకుంటున్నాడు. కాబట్టి ఆ రక్షణ సంకల్పం అనేది మన గురించి చేస్తున్నాడు, కాబట్టి మన గురించి ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు మనము చూసినట్లయితే ఆ సిచ్యువేషన్ ని చూసినట్లయితే, యేసు ప్రభు శిలువ మీద నుంచి చూసినప్పుడు తనకి ఎవరు కనిపిస్తున్నారు? తల్లి అయిన మరియ కనిపిస్తుంది. చిన్న యాకోబు యోసేపుల యొక్క తల్లి అయిన మరియ కనిపిస్తుంది. మేరీ మగ్దలేన్ కనిపిస్తుంది. కుపా యొక్క భార్య కనిపిస్తుంది. తర్వాత తన ఎంతగానో ప్రేమించిన శిష్యుడైన యోహాను కనిపిస్తున్నారు. ఈ 5గురు మాత్రము ఆయనకి శిలువ మీద నుంచి చూసినప్పుడు కనిపిస్తున్నారు. కనిపించినప్పుడు ఆయనే ఇప్పుడు ఈ గుంపులో నుంచి గెత్సెమనే తోటలోనికి వెళ్ళినప్పుడు ఆయనతో పాటు ముగ్గురిని తీసుకెళ్తారు. ఆ ముగ్గురిలో ఈ గుంపులో యోహాను మాత్రమే ఉన్నాడు. యోహాను ఒక్కడే ఉన్నాడు. సో ఇక్కడ మనము మరియని ఒకసారి చూసినట్లయితే, ఆమె పరిస్థితిని చూసినట్లయితే, మరియ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. తన కుమారుణ్ణి శిలువపై చూస్తుంది. ఎంతో ప్రేమగా పెంచుకున్న కుమారుణ్ణి శిలువపై చూస్తుంది. కొరడాలతో కొట్టబడినట్టు ముళ్ళ కిరీటం పెట్టిన కుమారుణ్ణి చూస్తుంది. ఆమెకు ఎంతగానో బాధ కలిగింది. తన గుండె కరిగిపోతుంది. ఆ సిచ్యువేషన్ లో చూడలేని సిచ్యువేషన్ ని ఆమె తట్టుకోలేని సిచ్యువేషన్ గుండా వెళ్తుంది. ఎందుకు అనంటే, తను ఎంతగానో ప్రేమించిన కుమారుడు, చాలా చిన్న వయసులో ఆమెకి కలిగినటువంటి కుమారుడు, అతి సుందరుడు, ఎంతనో ప్రేమగా పెంచుకున్న కుమారుడు, ఆ కుమారుణ్ణి ఇప్పుడు ఎలా చూస్తుంది? ఆమె రక్తముతో నిండుకొని ఉన్న కుమారుణ్ణి చూస్తుంది. అంతకుముందు ఆమె ఆ కుమారుడు ఎలాంటి వాడు? సుందరుడు, 10,000లో అతి సుందరుడు, అతి కాంక్షణీయుడు, తర్వాత ఇంకా ధవలవర్ణుడు. అట్లాంటి కుమారుడు ఇప్పుడు ఎలా మారిపోయాడంట? రక్తవర్ణుడిగా మారిపోయాడంట. అంత కఠినమైన సిచ్యువేషన్ ని మరియా ఎదుర్కొనబోతుంది, చూస్తుంది. జీసస్ 8 months లో 8 days లో ఉన్నప్పుడు 8 days ఉన్నప్పుడు జెరూసలేంకి తీసుకెళ్ళినప్పుడు ప్రేయర్ కోసము ఆ టెంపుల్లో
సిమియోను అనే వ్యక్తి ఏమని చెప్తారు అనంటే, "నీ హృదయం నుండి ఖడ్గము దూసుకు వెళ్తుంది" అని చెప్తాడనమాట. ఆ ఆ మాట ఇక్కడ నెరవేరుతుంది. తను ఎంతగానో ఇష్టంగా పెంచుకున్న తన కుమారుడిని శిలువ మీద చూస్తుంటే, ఆమె హృదయం నుంచి ఖడ్గము దూసుకు వెళ్తున్న మాట ఇక్కడ నెరవేరుతుంది. ఆమె చాలా వేదనలో ఉంది. కానీ ప్రభువంట ఫస్ట్ నుంచే ఆమెని సిద్ధపరుచుకుంటూ వస్తున్నాడంట. ఫస్ట్ నుంచే మెల్లిమెల్లిగా ఆమెను దూరపరుస్తూ, ఆమెని హ్మ్, ధైర్యపరుస్తూ, అంటే సిద్ధపరుస్తూ, ఆమెని కూడా ఇప్పుడు దేవుడు రక్తాన్ని చిందించాడు అనంటే మరియ కోసం కూడా చిందించాడు. సో, ఆ రక్తము ద్వారా మరియని కూడా క్లెన్స్ చేసి ఆమె హృదయాన్ని కూడా సిద్ధపరుస్తూ వచ్చాడు. అందుకనే ఆమె ఆ దృశ్యాన్ని చూసి కూడా తట్టుకోగలిగే పొజిషన్‌లో నిలబడింది. ఆ దృశ్యాన్ని చూసి కూడా ఆమె ఆహ్, అంటే హ్మ్. ఇంకా నాకు జీవితం లేదు. మనం ఏమనుకుంటామంటే మన కుమారులు లేకపోతే కుమార్తెలు లేకపోతే నా జీవితం లేదు అని చెప్పి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయే వాళ్ళు కూడా ఉంటారు. కానీ తల్లి అయిన మరియ అంత దృశ్యాన్ని చూసి కూడా తట్టుకుంటుంది అనంటే దేవుని రక్తంలో కడగబడింది కాబట్టి ఆమెకు ఆ ధైర్యాన్ని, ఆ స్థితిని, ఆ పరిస్థితిని ఆహ్, ఆహ్, ఆ సిట్యుయేషన్‌ని తట్టుకునే టాలరెన్స్‌ని దేవుడు ఆమెకి ఆయన రక్తంలో కడిగి ఇచ్చాడనమాట. ఆ ధైర్యాన్ని ఇచ్చాడు. తర్వాత ఇంకా ఏమి చూస్తామంటే మనమిక్కడ నెక్స్ట్ ఈ సిట్యుయేషన్‌లో మనకి నలుగురు కనిపిస్తున్నారు కదా! ఆ నలుగురు ఎవరు అంటే మేరీ మగ్దలేన, తల్లి అయిన మరియ, తర్వాత కుప్ర భార్య, తర్వాత చిన్న యోసేపు, యాకోబుల యొక్క మదర్ అయిన మరియ అండ్ యోహాను. ఈ ఐదుగురు మాత్రమే శిలువ దగ్గర యేసుక్రీస్తు ప్రభువు దగ్గర నిలబడి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువు వాళ్ళని చూచినప్పుడు వాళ్ళ ప్రియుడైన శిష్యుడు. యోహాను చాలా ప్రియుడైన శిష్యుడు. అందుకనే ఆయన ఈ ఐదుగురు మాత్రమే యేసుక్రీస్తు ప్రభువు యొక్క భూస్థాపనలో పాల్గొన్నవారు. ఆయనకి సుగంధ ద్రవ్యాలు పూసి, ఆయన పునరుద్ధానంలో ఆరోహణంను కూడా చూసిన వారు ఈ ఐదుగురే. యేసుక్రీస్తు ప్రభువారు ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేశారు. ఎంత ఎంతమందికో ఆయన తెలుసు. కానీ ఈ పర్టిక్యులర్ అంటే చాలా ఇంపార్టెంట్ సిట్యుయేషన్స్‌లో ఉన్నవారు మాత్రము ఈ ఐదుగురు మాత్రమే. అండ్ ధర్మశాస్త్రమును నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు అని ప్రభువుల వారు సెలవిచ్చారు. ఇది ఎలా నెరవేరింది అనంటే మోసెస్‌కి 10 ఆజ్ఞలు ఇచ్చినప్పుడు ఐదవ ఆజ్ఞ అయిన నీ తల్లిని, తండ్రిని సన్మానించుము. నీ నీ దేవుడైన యెహోవా నీకిచ్చు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తల్లిని, తండ్రిని సన్మానించుము అని చెప్తాడు. చెప్పిన దాని తర్వాత మళ్ళీ కొత్త నిబంధనలో కూడా పౌలు గారు రాస్తారు. 6వ అధ్యాయము ఎఫెసీయులకు రాసిన పత్రికలో 6 అధ్యాయము 2, 3 వచనాలలో నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని, తండ్రిని సన్మానించుము. ఆహ్, హ్మ్. భూమి మీద నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తల్లిని, తండ్రిని సన్మానించుము. వెదర్ ఇట్ ఈస్ న్యూ టెస్టమెంట్ ఆర్ ఓల్డ్ టెస్టమెంట్ దేవుడు అది నెరవేర్చడానికే వచ్చాడు. ఇక్కడ తన బాధ్యత ఎప్పుడుంటుందండి మనకి? ప్రేమ ఉన్నప్పుడు బాధ్యత ఉంటుంది. సో, తల్లి మీద ప్రేమను, బాధ్యతతో తన ప్రియ శిష్యుడైన యోహాను గారికి వాళ్ళ మదర్‌ని అప్పగిస్తున్నాడు. అప్పగించినప్పుడు ఏమంటున్నాడంటే, "అమ్మ ఇదిగో నీ కుమారుడు" అని పిలుస్తున్నాడు. అమ్మ అనంటే జనరల్‌గా మనకి ఇక్కడ భూ సంబంధంలో అమ్మ అనంటే మదర్ అంటే తల్లి, సొంత తల్లి. మనకి ఏం అడిగినా ఏం కావాలన్నా అడగొచ్చు. అన్నీ మనకి ఇస్తుంది అమ్మ. కానీ మనం వేరే వెర్షన్స్‌లో చూసినట్లయితే అమ్మ బైబిల్‌లో ఇంగ్లీష్ వెర్షన్‌లో చూసినట్లయితే వుమెన్ అనుంది. హిందీలో చూసినట్లయితే హే నారి అనుంది. ఈవెన్ కాథలిక్ బైబిల్స్‌లో కూడా వుమెన్ అనుంది. వుమెన్ అమ్మని పట్టుకొని వుమెన్ అని పిలుస్తున్నాడేంటి అని మనకి డౌట్ రావచ్చు. కానీ మనం కొన్ని ఇన్‌స్టెన్సెస్ చూసినప్పుడు అంటే యోహాను సువార్తలోనే చూసినప్పుడు మనకి
4 అధ్యాయము 21 వచనంలో చూసినప్పుడు వేరే వాళ్ళని కూడా అమ్మ అని పిలుస్తున్నాడు. అంటే ఈ పర్టిక్యులర్ వర్స్‌లో అంటే జాన్ 4:21లో సమరయ స్త్రీని పట్టుకొని అమ్మ అని పిలుస్తాడు. ఆమె పరిశుద్ధురాలు కాదు. ఆమెకి సమాజంలో ఒక ఆహ్, హ్మ్, గౌరవం అనేది లేదు. కానీ దేవుడు ఆమెని అమ్మ అని పిలుస్తున్నాడు. అమ్మ అని ఎందుకు పిలుస్తున్నాడు? ఎందుకు అనంటే అదొక జనరల్ టర్మ్ కాబట్టి. అక్కడనే కాదు ఇంకొక దగ్గర కూడా పిలుస్తాడు. ఎక్కడ అనంటే యోహాను రాసిన సేమ్ సువార్తలో మనకి 8వ అధ్యాయంలో యూదులు జీసస్‌ని టెంప్ట్ చేయాలని చెప్పి వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని తీసుకొని వస్తారు. వచ్చి ఈయన ఏమంటాడా అని చెప్పి చూడడానికి మోషే ధర్మశాస్త్రంలో ఏమని రాయబడి ఉందంటే ఈ వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని రాళ్ళతో కొట్టి చంపమని ఉంది. మరి నువ్వేమంటావు అని. అప్పుడు జీసస్ చాలా బెస్ట్ ఆన్సర్ ఇస్తాడు. ఏమనంటాడు అనంటే, ఎవరైతే పాపం చేయలేదో వాళ్ళు ఫస్ట్ ఈమె మీద రాయి వేయండి అని చెప్తాడు. అప్పుడు ఎవ్వరు కూడా రాయి వేయకుండా అందరూ వెళ్ళిపోతే జీసస్ ఆమెను చూసి అమ్మ అని పిలుస్తాడు. సో, ఇక్కడ ఏంటి అంటే అమ్మ అనేది ఒక జనరల్ టర్మ్. అవును. తల్లి అంటే ఈ లోకంలో కరెక్టే. కానీ ఇప్పుడు జీసస్ తన రక్షణ సంకల్పాన్ని ముగించుకొని ఈ భూలోకం నుంచి నిర్గమమైపోతున్నాడు కాబట్టి ఆయనే జనరల్‌గా అమ్మ అని పిలుస్తున్నాడు. వుమెన్ అని పిలుస్తున్నాడు. ఇప్పుడు దట్ ఈస్ కరెక్ట్. నౌ ఇప్పుడేమవుతుంది అమ్మ అని పిలవడము కరెక్టే. తర్వాత ఇప్పుడు ఈ అమ్మ అనే మరియ సంఘానికి సాదృశ్యంగా నిలుస్తుంది. ఆ సంఘాన్ని ఎవరికి అప్పగిస్తున్నాడు? యోహానుకు అప్పగిస్తున్నాడు. అంటే యోహాను సంఘ కాపరి. మనం ఎప్పుడు కూడా సంఘ కాపరి ఆధ్వర్యంలో ఉండాలి. బైబిల్‌లో ఉంది కదా! సంఘము వెలుపల ఉండి మనము ఏమీ చేయలేము. సంఘములో ఉంటే మనకు సంఘ కాపరి ఆధ్వర్యంలో ఉన్నప్పుడు మనకేమవుతుంది అనంటే, సరి అయిన పోషణ, ఆత్మీయంగా కూడా మనము బలపడగలుగుతాము, స్థిరపడగలుగుతాము. ఆహ్, మంచి నరిష్మెంట్ మనకి దొరుకుతుంది. కానీ మనము కొన్నిసార్లు ఏమనుకుంటామంటే, నాకు బైబిల్ చదవడం వచ్చు. నేను ఒక్కదాన్నే చేసుకుంటాను. నేను ఒక్క వాడినే నేను చేసుకోగలుగుతాను. నాకు ఆ రిలేషన్‌షిప్ ఉంది. దేవునితో రిలేషన్‌షిప్ ఉంది. నాకు సంఘం అవసరం లేదు అని అనుకుంటాము కానీ, అది కాదు. మనము సంఘము బయట ఉండి ఏమి చేయలేము. మనకి ఒక కాపరి అనేవాడు ఖచ్చితంగా కావాలి. అందుకనే ఇక్కడ మరియ, తల్లి అయిన మరియ మనకి ఒక సంఘమునతో పోల్చుకోవచ్చు. అండ్ కాపరిని మనము యోహాను గారిని కాపరితో పోల్చుకోవచ్చు. నెక్స్ట్ ఆహ్, ఇప్పుడు మనకి ఈ ఈ సంఘ కాపరి సారీ. ఈ సంఘ కాపరి చాలా ఆహ్, ఆహ్, ఏంటి ఆహ్, చాలా కష్టమైన పని. ఎందుకు అనంటే మందను మేపాలి. వాళ్ళు ఎలా ఉన్నారు? ఏంటి? ఏ డైరెక్షన్‌లో వెళ్తున్నారు? అనేది బాధ్యతతో కూడినది కాబట్టి అది చాలా ఇంపార్టెంట్. మనము గూడా సంఘంలో ఉండాలి. నెక్స్ట్ ఏంటిది అనంటే ఆదికాండము 3వ అధ్యాయంలో చూసినప్పుడు ఇక్కడ మరియమ్మ సంఘంతో పోల్చినప్పుడు యోహానుని మనము సంఘ కాపరితో పోల్చుకుంటున్నాం కదా! నెక్స్ట్ మూడో అధ్యాయము ఆదికాండము 3వ అధ్యాయంలో చూసినప్పుడు ఏ ఏ సర్పముతో దేవుడేమని మాట్లాడతాడంటే, "నీ సంతానమునకు, స్త్రీ సంతానమునకు వైరము కలుగుతుంది. నీవు స్త్రీ సంతానానికి మడిమ మీద కొడతావు. స్త్రీ సంతానము నిన్ను తల మీద కొడుతుంది" అని. సో, ఇక్కడ ప్రభువు ఒక స్త్రీకి కుమారునిగా రావాల్సి ఉన్నది. కుమారుడు ఒక స్త్రీకి పుట్టిన వాళ్ళని ఏమంటామండి? కుమార్తె లేక కుమారుడు అని అంటాము. సో, ఇక్కడ దేవుడు కుమారునిగా రావాల్సి ఉంది. కుమారునిగా రావాల్సి ఉంది అనంటే, ఆయనే ముందుగానే ఒక జనాంగాన్ని ఏర్పాటు చేసుకొని, వేల సంవత్సరాల కొలది ఆ జనాంగాన్ని నడిపించి, మళ్ళీ అందులో తను అనుకున్నట్టుగా ఉన్న మరియను సిద్ధపాటు చేసుకొని ఆ మరియ నుండి పరిశుద్ధుడిగా
కన్య అయిన మరిన నుండి పరిశుద్ధుడిగా ఈ లోకానికి కుమారుడిగా వచ్చాడు. ఎందుకు వచ్చాడు కుమారుడిగా అనంటే ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చాడు. సో ఈ ఈ రక్షణ సంకల్పము అనంటే స్త్రీ మనము మనం ఆ స్త్రీలో ఉన్నామా అండి? స్త్రీలో ఉన్నామా? ఉన్నాము. మనం ఆ స్త్రీలో ఉన్నాము. ఎందుకు అనంటే యెషయా ప్రవక్త సెలవిచ్చిన యెషయా గ్రంథంలో ఉంటుంది. 9వ అధ్యాయము 6వ వచనంలో మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. అంటే ఆ స్త్రీలో మనం ఉన్నాము. మనకి కుమారుడు అనుగ్రహించబడ్డాడు. అంటే ఆ అమ్మ స్థానంలో మనము ఉన్నాము. సో కుమారుడు, ఇక్కడ కుమారుడు అనంటే మనము ఈ వర్డ్ ని చూసుకున్నట్లయితే కు అంటే పాపము, మార్ అంటే హరించడము, డు అంటే వాడు, కుమారుడు అంటే పాపమును హరించు వాడు. అన్యులను చూసినట్లయితే వాళ్ళు ఏమనుకుంటారు, ఓల్డ్ ఇప్పుడు అవ్వట్లేదు కానీ ఓల్డెన్ డేస్ లో బిడ్డ పుట్టింది, డాటర్ పుట్టింది అని అంటే ఏడ్చేవారంట, ఏడ్చుకుంటూ చెప్పేవారంట నాకు డాటర్ పుట్టింది, లేకపోతే విచారమైన ముఖం పెట్టుకొని నాకు ఆ బిడ్డ పుట్టింది, మళ్ళీ బిడ్డనే పుట్టింది అని చెప్పేవారంట. అదే కుమారుడు పుడితే మాత్రము నాకు కుమారుడు పుట్టాడు అని చెప్పి చాలా సంతోషంగా విందును కూడా ఏర్పాటు చేసేవారంట. ఎందుకు ఆ సంతోషం అన్యులకి? ఎందుకు అనంటే వాళ్ళ వేదాలలో ఉంది. ఏమని అనంటే కుమారుడు పుడితే వాళ్ళకి మోక్షానికి తీసుకువెళ్ళేవాడు కుమారుడు, స్వర్గానికి తీసుకువెళ్ళేవాడు కుమారుడు. అది కరెక్టే. కానీ ఎలాంటి కుమారుడు? ఎలాంటి కుమారుడు? ఎలాంటి కుమారుడు? ఎలాంటి కుమారుడంటే ఏ కుమారుడైతే కన్యకకు పుట్టినవాడో, మళ్ళీ అందరి కన్యకలకు పుట్టినవాడు కాదు. ఏ కుమారుడైతే ఆ పాపము నుంచి మనని తప్పించగలుగుతాడో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చాలా మంచి పేరెంట్స్ ఉన్నారు, చాలా రైచియస్ పేరెంట్స్, ప్రేయర్ఫుల్ పేరెంట్స్, స్పిరిచువల్ పేరెంట్స్ ఉన్నారు. తనకి ఆ పేరెంట్స్ కి ఒక బ్యాడ్ సన్ ఉన్నాడు అనుకోండి. ఆ బ్యాడ్ సన్ ఆ పేరెంట్స్ ని స్వర్గానికి తీసుకెళ్తాడా? తీసుకెళ్ళగలుగుతాడా? తీసుకెళ్ళలేడు. ఎందుకంటే ఆయననే పాపంలో ఉన్నాడు అండ్ వీళ్ళని ఆయన తీసుకెళ్ళలేడు. లేకపోతే పేరెంట్స్ చాలా మంచి వాళ్ళు, కుమారుడు కూడా చాలా మంచివాడు. అయినా కానీ ఆ కుమారుడు తీసుకెళ్ళలేడు. ఎందుకు తీసుకెళ్ళలేడు? ఎందుకంటే జన్మ పాపం ఉంది కాబట్టి. మనము బర్త్ తీసుకున్నాము కాబట్టి మనము మనము పాపంలో ఉండి ఇంకొక వాళ్ళని రక్షించలేము. సో ఎలాంటి కుమారుడు కావాలి? ఏ కుమారుడైతే పాపరహితుడో, ఏ కుమారుడైతే పరిశుద్ధుడో, ఏ కుమారుడైతే ఆ పాపాలను క్షమించే అధికారం గల కుమారుడో ఆ కుమారుడే మనల్ని రక్షణలోకి, స్వర్గానికి తీసుకొని వెళ్ళగలుగుతాడు. మరి ఆ కుమారుడు ఎవరు? ఎవరికి ఆ రక్షించే, క్షమించే, స్వర్గానికి తీసుకువెళ్ళే అధికారం ఉంది అనంటే దేవుడైన మనుష్య కుమారునికే. ఆ దేవుడైన మనుష్య కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. యేసుక్రీస్తు ప్రభువునకు మాత్రమే మన పాపాలను క్షమించే అధికారము, మనల్ని రక్షించే అధికారము, మోక్షానికి అంటే స్వర్గానికి తీసుకువెళ్ళే అధికారము యేసుక్రీస్తు ప్రభుల వారికే ఉన్నది. ఇంకెవ్వరికి, ఏ రక్తములో, ఏ కుమారుని రక్తములో, ఏ యానిమల్ రక్తంలో కూడా మనకి ఈ రక్షణ అనేది లేదు. నో, వి డోంట్ హ్యావ్ దిస్ సాల్వేషన్ ఇన్ ఎనీ అదర్ బ్లడ్ అదర్ దాన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఇది మనము తెలుసుకోవాలి. తర్వాత ఇప్పుడు ప్రభు అమ్మ అని పలకడము చాలా కరెక్ట్ కదండి. ఎందుకంటే తన అమ్మని రక్షించిన వాడు యేసుక్రీస్తు ప్రభువే, మనల్ని రక్షించిన వాడు కూడా యేసుక్రీస్తు ప్రభు కాబట్టి అది కరెక్టే. నెక్స్ట్ మరి తల మీద ముండ్ల కిరీటం ఉంది. మరి ఆ ముండ్ల కిరీటం అనేది దేవుని సృష్టిలో ముండ్ల పొదలు, కచ్చ పొదలు లేవు. ఎప్పుడు వచ్చాయి? ఎప్పుడైతే ఆదాము అవ్వ వాళ్ళు ఆజ్ఞని అతిక్రమించారో అప్పుడు భూమి శపించబడి నువ్వు ముళ్ళ పొదలను, కచ్చ పొదలను మొలిపిస్తావు అని చెప్పి భూమి శపించబడినది. ఆ ముండ్లు ఇప్పుడు ఎక్కడున్నాయి? జీసస్ తల మీద ఉన్నాయి. ఎవరు పెట్టారు ఈ తల మీద ముళ్ళ కిరీటం అంటే యూదా మతం వాళ్ళు పెట్టారు. ఇక్కడ నిజమే సొలొమోను రాజు పెళ్ళప్పుడు తన తల్లి
తనకొక కిరీటం పెడుతుంది. ఆ కిరీటం ఎటువంటి కిరీటము? చాలా కాస్ట్‌లీ విత్ లాట్ ఆఫ్ డైమండ్స్, జెమ్స్, ప్రెషియస్ స్టోన్స్ తోటి ఒక కిరీటం పెడుతుంది. అప్పుడు ఇక్కడ ఇక్కడ అసలైన తల్లి ఎవరు? ఆ సిట్యుయేషన్‌ని మనము పోల్చుకుంటే, అక్కడ సొలొమోను రాజు పెళ్లి రోజు తన తల్లి తనకి కిరీటం పెట్టింది. ఇక్కడ అసలైన కిరీటం ఎవరు పెట్టారు? యూదా మతం వాళ్ళు పెట్టారు. ఆహ్, హ్మ్. దావీదు కీర్తన 22వ అధ్యాయంలో ఉంటుంది. వృషభముల వలె, సింహముల వలె, కుక్కల వలె ఆయనను చుట్టుకొని ఉన్నారని. ఎవరు వీళ్ళు ముగ్గురు? ముగ్గురు 3 గుంపులు ఎవరు? రోమా ప్రభుత్వం వాళ్ళొకలు, ప్రధాన యాజకులొకలు, యూదులు. ఈ ముగ్గురు కూడా కలిసి తల్లి వలె ఈయన మీద, యేసుక్రీస్తు ప్రభువు మీద ముళ్ళ కిరీటము, నేల్స్‌తో అల్లబడిన కిరీటాన్ని పెడుతున్నారు. యాక్చువల్‌గా ఈ కిరీటాన్ని చూసుకుంటే, ఈ కిరీటం ఎవరైనా పెట్టుకుంటే అంటే రాజులు పెట్టుకుంటారు, రాణులు పెట్టుకుంటారు. మన క్రిస్టియన్ బ్యాక్‌గ్రౌండ్‌లో వధువు గూడా పెట్టుకుంటుంది కదా! సో, ఇది ఏంటి కిరీటము అనంటే ఒక ఘనత. కిరీటం అనంటే ఒక స్టేటస్ లేకపోతే చాలా అప్పర్ లెవెల్ అన్నమాట. కానీ ఇక్కడ జీసస్ కిరీటానికి భక్తులేమని రాస్తున్నారంటే, ఇక్కడున్న ఈ తల్లి పెట్టిన కిరీటానికి ఏ కిరీటం కూడా లోకంలో ఉన్న ఏ కిరీటం కూడా సాటి రాదంట. ఎందుకు అనంటే, ఈ కిరీటంలోనే మనకి మోక్షముంది. ఈ కిరీటంలోనే మనకి స్వర్గముంది. ఈ కిరీటంలోనే మనకి హ్మ్. సాల్వేషన్ ఉంది. కాబట్టి దిస్ ఈస్ ద గ్రేటెస్ట్ క్రౌన్ అన్నమాట. ఇంకా ఏ క్రౌన్ కూడా దీనికి సాటి లేదు. ఇప్పుడు మనము జీసస్ సంఘము, సంఘమునకు సాదృశ్యమైన మరియమ్మను సంఘ కాపరికి అప్పగిస్తున్నాడు. ఇందులో ముఖ్య ఉద్దేశ్యం ఏంటిది అనంటే, పరమగీతంలో చూసుకున్నట్లయితే రాజకుమార పుత్రిక అని ఉంటుంది. రాజు ఎవరు? దేవుడే. కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. ఈ పుత్రిక ఎవరు? సంఘము. ఈ పుత్రిక ఎవరు? సంఘము. సో, ఆ సంఘం ఎలా నడుస్తుందంట? మంచి హ్మ్. చక్కని పాదరక్షణలతో, అంటే సువార్తకు సిద్ధమైనటువంటి జోడు ఎంత చక్కగా నడుస్తుంది అని చెప్పి ఉంది. ఇప్పుడు మరియమ్మ సృష్టిని బట్టి చూస్తే రాజ, కుమార, పుత్రిక అనంటే తండ్రి, కూతుర్ల వరుస తెలుస్తుంది కదా! తండ్రి, కూతుర్ల వరుస. నెక్స్ట్ ఇంకొక వరుస ఏముంది? ఇంతకు ముందు చెప్పుకున్న వరుస ఏముంది? దేవుడు రక్షణ సంకల్పం కొరకు కుమారునిగా రావాలి. అంటే ఆ వరుస ఏంటి? తల్లి, కుమారుల వరుస. తల్లి, కుమారుల వరుస. ఇప్పుడు ఈ సంఘానికి ఇంకొక వరుస రానే ఉంది. ఇంకొక వరుస. ఆ వరుస ఏంటి? యేసుక్రీస్తు ప్రభువు రాకడ, రెండవ రాకడలో ఏ రూపంలో వస్తున్నాడు? ఏ రూపంలో వస్తున్నాడు అనంటే, పెండ్లి కుమారుడి రూపంలో వస్తున్నాడు. పెండ్లి కుమారుడి రూపంలో. సో, పెండ్లి కుమారుడి రూపంలో వస్తున్నాడు అనంటే, ఈ సంఘము ఏ రూపంలోకి మారాలి? పెండ్లి కుమార్తె రూపంలోకి మారాలి. అంటే ఇంకొక వరుస. ఈ భూలోక సంబంధంలో వివాహము, భార్యాభర్తల సంబంధం అనేది విచిత్రమైనది. కానీ పరలోక సంబంధంలో ఇది చాలా పరిశుద్ధమైనది. దేవుని ఏర్పాటులో చాలా పరిశుద్ధమైనది, పవిత్రమైన సంబంధం. మనము ఈ పరిశుద్ధమైన, పవిత్రమైన సంబంధాన్ని ఏదెను తోటలో చూడవచ్చు. ఆదాము, అవ్వల మధ్య వాళ్ళకి మహిమ శరీరాలు ఉండే. కానీ ఆ మహిమ శరీరాలు పోయి వస్త్రాలు వేసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఆజ్ఞను అతిక్రమించారు కాబట్టి. అప్పుడు దేవుడు వాళ్ళని ఏం చేశాడు? ఏదెను తోటలో నుంచి వాళ్ళు వెలివేయబడ్డారు. కానీ వాళ్ళ సహవాసం అనేది పరిశుద్ధమైన సహవాసం. ఆ సహవాసంలో ఇప్పుడు సంఘమైన మనము వెళ్ళాలి అనంటే ఏం చేయాలి? మనము సంఘములో ఉంటూ, సంఘ కాపరి చేత మనము పోషింపబడి, సరియైన రీతిగా మనము సిద్ధపడి ఏ ఏ రూపంలోకి వెళ్ళాలి మనము? సంఘము ఏ రూపంలోకి వెళ్ళాలి? పెళ్లి కుమార్తె రూపంలోకి వెళ్ళాలి. పెళ్లి కుమారుడు రాని ఉన్నాడు కాబట్టి మనము వధువు రూపంలోకి, వధువు వరుసలోకి వెళ్ళాలి. సో, ఇక్కడ లోకంలో
పెళ్లి అంటే చాలా హడావుడి కదా! చాలా హడావుడి. మరి ఆ పెళ్ళంటే మనకి ఇంకెంత హడావుడి ఉండాలి? ఒక పెళ్లి అనంటే ఇప్పుడు ఇంకా డెస్టినేషన్ మ్యారేజెస్ ఉన్నాయి కదా! ఎప్పటినుంచో వాళ్ళు ప్లాన్ చేస్తుంటారు. మరి ఈ ఈ వరుడు వచ్చే సమయంలో వధువుకి ఇంకెంత హడావుడి, ఇంకెంత ప్రిపరేషన్, ఇంకెంత సిద్ధపాటు ఉండాలి? చాలా సిద్ధపాటు ఉండాలి. ఆ సిద్ధపాటు ఎలా ఉంటుంది? మనము సంఘములో, సరి అయిన సంఘములో, సంఘ కాపరి ఆధ్వర్యంలో ఉన్నప్పుడు మనకి ఉంటుంది. సో, ఆదాముని చేసినప్పుడు ఆహ్, ఏమనుంటుంది? ఆదాముని చేసినప్పుడు అవ్వ అవ్వని చేసినప్పుడు ఆహ్, ఆహ్, సారీ ఆదాముని చేసినప్పుడు హ్మ్. అవ్వ ముందుగానే ఆదాములో ఉందంట. ఎందుకు? ఎందుకనంటే తగిన సమయం వచ్చినప్పుడు ఆదాము నుంచి అవ్వను దేవుడు తయారు చేస్తాడు. సో, ఇక్కడ ప్రభువులో, వరుడైన ప్రభువులో వధువు ఉందా అండి? ఉంది. 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 అది మనము ఇప్పుడు వధువు ఎక్కడ ఉంది అనంటే ప్రభువులోనే ఉంది. సిద్ధపడుతూ ఉంది. తగిన కాలమందు మనము కూడా ఆహ్, ఆహ్, ఎప్పుడైతే ఆదాము అవ్వని ఆదాములో నుంచి తీసినప్పుడు అదే ఆమెకి బర్త్‌డే అండ్ వెడ్డింగ్ డే. అలాగే మనకి కూడా అప్పుడే మనకి వెడ్డింగ్ డే అయిపోతుంది. సో, ఇప్పుడు మనము ఏమి గ్రహించాలి? ఈ థర్డ్ మాటలో ఏమి గ్రహించాలి అనంటే ఫస్ట్ దేవుడైన మనుష్య కుమారుడు. ఆ కుమారుడు, ఆ కుమారుణ్ణి మనము మన కుమారునిగా అంగీకరిస్తేనే మనకి మోక్షము, మనకు రక్షణ. ఆ రక్తములో మనము కడగబడినప్పుడు, మన పాపాలను ఒప్పుకొనినప్పుడు, ఆ రక్తంలో మనము కడగబడినప్పుడే మనకి స్వర్గము. ఇంకా ఏ కుమారుడి రక్తంలో గాని, ఏ కుమారుడి ద్వారా కూడా మనకి రక్షణ గాని, ఆహ్, సాల్వేషన్ లేకపోతే స్వర్గము కానీ మనకి ఉండదు. నెక్స్ట్ ఏంటిది అనంటే, ఆయన సంఘములో ఒక కాపరి చేత మనము పోషింపబడి, సిద్ధపడి ఉండాలి. సిద్ధపడి ఉన్నప్పుడు వరుడైన యేసుక్రీస్తు ప్రభువు వచ్చినప్పుడు ఆ 1000 ఏండ్ల పరిపాలనలో మనము రాని వరుసలో ఆయన పక్కన నిలబడగలుగుతాము. ఆ 7 ఏళ్ల విందులో గూడా మనము ఉండగలుగుతాము. లేదు అనంటే ఇంకొక దొంగ వెళ్ళవలసిన చోటికి, లేకపోతే ఇస్కరియోతు యూదా వెళ్ళవలసిన చోటికి మనము వెళ్ళవలసి వస్తుంది. ఆహ్, విడవబడినటువంటి గుంపులో మనము ఉండకూడదు. ఇవి మనం నేర్చుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం ఏమి చేయాలి? మనము ఈ లాస్ట్ రాకడలో లైక్ లాస్ట్ దినాలలో, అంత్య దినాలలో ఉన్నామని మనము మనకందరికీ తెలుసు. మరి ఇప్పుడు అంత్య దినములలో మనము సంఘములో వండుకుంటూ ఏం చేయాలి? ఆ పెళ్ళికి ముందు ఏం చేస్తామండి? వెడ్డింగ్ ఇన్విటేషన్స్ ఇస్తాం కదా! వెడ్డింగ్ ఇన్విటేషన్స్ ఎలా ఇస్తాము? చాలా సిద్ధపడి సిద్ధపడి చాలా సంతోషముతో చక్కగా రెడీ అయ్యి, మా ఇంట్లో పెళ్ళుంది రండి అని చెప్తాము. సో, మనం కూడా వేరే వాళ్ళకి, అందరికీ యేసుక్రీస్తు ప్రభువు గురించి చెప్పాలి. అదే వెడ్డింగ్ ఇన్విటేషన్. చాలా సంతోషంతో చెప్పాలి. మనకి చాలా అవమానాలొస్తాయి. చాలా కష్టాలొస్తాయి. ఏవొచ్చినా కానీ మనం ఏం చేయాలి? వెడ్డింగ్ ఇన్విటేషన్ ఇస్తూనే ఉండాలి. ఎందుకంటే అందరూ ఆ వధువు వరుసలో ఉండాలి కాబట్టి. ఆ వెడ్డింగ్ ఇన్విటేషన్ ఇస్తూనే ఉండాలి. ఇక్కడ మనము మరియను జీసస్ జాన్‌కి అప్పగించినప్పుడు దేవుడు అక్కడ సొలొమోను రాజు ఒక్క పాయింట్ మిస్ అయ్యాం. సొలొమోను రాజు ఆ పెళ్లి రోజున చాలా సంతోషించాడంట. ఇక్కడ జీసస్ కూడా ఆ ముల్లు కిరీటం పెట్టుకొని చాలా సంతోషిస్తున్నాడు. ఎందుకు సంతోషిస్తున్నాడు? ఆయన వచ్చిన ఆ రక్షణ సంకల్పము సంపూర్తి చేస్తున్నాడు. విజయ రూపంని చూపిస్తున్నాడు. ఆ విజయ రూపంలో మరి మనమున్నామా? మనం కూడా ఉన్నాము. కాబట్టి ఈ ఇన్విటేషన్‌ని మనము అందరికీ పంచాలి. పంచి అందరిని కూడా ఈ సంఘములో లేకపోతే ఈ వధువు రూపంలో చూడాలి. చూసినప్పుడే ఈ లోక కళ్యాణము జరుగుతుంది. సో, మనందరికీ కూడా ఈ విధంగా మనము సిద్ధపడి ఆయన రాకడలో మహిమ మయగమెక్కు భాగ్యము దేవుడు మన అందరికీ కలుగజేయాలని
కోరుకుంటూ యేసుక్రీస్తు నామంలో మీకు మరి ఒకసారి శుభములు తెలియచేస్తూ ఆమేన్. ఒకసారి ప్రార్థన చేసుకొని ముగించుకుందాము. మహాపరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, ప్రేమగల మా రాజా, కృపగల మా తండ్రి, ప్రభువా మీ యొక్క సిలువలో నా తండ్రి ప్రభువా మీ యొక్క రక్తాన్ని కార్చి నా తండ్రి మమ్మల్ని మీ యొక్క బిడ్డలుగా చేసుకున్న దేవా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను మా తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడా నీకే వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. యేసయ్య కల్వరిలో నా తండ్రి ప్రభువా మమ్మల్ని గుర్తు చేసుకొని నా తండ్రి ప్రభువా మాకు రక్షణను అనుగ్రహించినందుకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను మా తండ్రి ప్రభా. యేసయ్య మీ గురించి అనేకులకు నా తండ్రి ప్రభా మరి మేము చెప్పుటకు కృపను దయచేయమని వేడుకొనుచున్నాను మా తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడా ప్రభా మీ మీ యొక్క రాకడలో నా తండ్రి ప్రభా బదువుగా మీ పక్కన నిలబడుటకు కృపను అనుగ్రహించమని మమ్మల్ని మేము సిద్ధంగా చేసుకునేలాగున కృపను దయచేయమని మీరే మాకు తోడుగా నీడగా నిలిచి ఉండమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అధ్యయనంతో అడిగి బ్రతిమలాడి వేడుకొంచున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.